వెల్కమ్ టు ఎస్ఎం స్టడీ వరల్డ్. ఈరోజు మనం తెలుసుకోబోయే టాపిక్ శాస్త్రీయ నృత్యాలు. చాలా మంచి టాపిక్. భారతదేశంలో ప్రస్తుతం మొత్తం 9 శాస్త్రీయ నృత్యాలు ఉన్నాయి. అవును, అవి భరతనాట్యం, కూచిపూడి, కథక్, కథాకళి, మోహినియాట్టం, ఒడిస్సీ, మణిపురి, సత్రియా, చౌ. నాట్యశాస్త్ర పితామహుడు భరతముని కదా. నాట్యశాస్త్ర పితామహులు భరతముని. వీటి గురించి మనమింకా కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే సంగీత నాటక మండలి వాళ్లు గుర్తించిన నృత్యాలు మొత్తం 9. అవే శాస్త్రీయ నృత్యాలు. ఇప్పుడు ఒక్కొక్క నృత్యం గురించి చూద్దాం. భరతనాట్యం తమిళనాడులో ఉద్భవించిన పురాతన, అత్యంత ప్రసిద్ధ భారతీయ శాస్త్రీయ నృత్యరూపం. అవును, భరతముని నాట్యశాస్త్రం ఆధారంగా ఇది భావం, రాగం, తాళం కలయికతో రూపొందింది. దేవాలయాల్లో దేవదాసీలచే ప్రదర్శించబడిన ఈ కళ శారీరక కదలికలు, హావభావాలు, ముద్రల ద్వారా పౌరాణిక ఇతివృత్తాలను, ముఖ్యంగా శైవమతం ప్రదర్శిస్తుంది. ఈ నాట్యానికి సంగీతం, కర్ణాటక సంగీతం, ప్రధాన వాయిద్యాలుగా మృదంగం, వయోలిన్, వీణ, వేణువు మరియు తాళాలు ఉపయోగిస్తారు. దుస్తులు సంప్రదాయ భరతనాట్య దుస్తులు సాధారణంగా పట్టుచీర్లతో చేసిన కుచ్చులు, ఆభరణాలు మరియు గజ్జెలు, అందెలు ధరిస్తారు. అవును, చాలా బాగా చెప్పారు. ఇప్పుడు కూచిపూడి గురించి చూద్దాం. కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఒక ప్రాచీన భారతీయ శాస్త్రీయ నృత్యరూపం. ఇది కృష్ణా జిల్లాలోని కూచిపూడి గ్రామంలో ఉద్భవించింది కదా. అవును, మీరు చెప్పింది నిజమే. అభినయం, భావవ్యక్తీకరణ, నవరసాలతో కూడిన ఈ నృత్యం సిద్ధేంద్ర యోగి ద్వారా ప్రాచుర్యం పొందింది. లయబద్ధమైన పాదకదలికలు, శిల్పసదృశ భంగిమలతో ప్రేక్షకులను అలరిస్తుంది. భరతనాట్యానికి దగ్గరగా ఉన్నప్పటికీ ప్రత్యేకమైన నృత్యరీతులు ఉంటాయి. ఇందులో సాత్వికాభినయం, భావాభినయం, ముఖ కవళికలకు ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మనం కథక్ నృత్యం గురించి చూద్దాం. కథక్ ఉత్తర భారతదేశానికి చెందిన ప్రాచీన శాస్త్రీయ నృత్యరూపం. ఇది కథాకార్, కథలు చెప్పేవారు నుండి ఉద్భవించింది. అవును, వేగవంతమైన పాదరక్షలు, ముఖ కవళికలు మరియు రాధాకృష్ణులు లీలలను ప్రదర్శించడం దీని ప్రత్యేకత. ఇది కథను నృత్యం, పాటలు మరియు సంగీతం ద్వారా తెలియజేసే ఒక అద్భుతమైన కళారూపం. మూలం ఇది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జన్మించింది. లఖ్నో, బనారస్ మరియు జైపూర్ వంటి ప్రదేశాలలో అభివృద్ధి చెందింది. అర్థం: కథక్ అనే పదం కథ నుండి వచ్చింది, అంటే కథ చెప్పేవాడు. ప్రదర్శన: నృత్యకారులు స్త్రీ, పురుషులు ఇద్దరూ ఉంటారు. ఈ నృత్యంలో గజ్జలను, అంటే ఘుంగ్రు ఉపయోగించి వేగవంతమైన లయబద్ధమైన ఫుట్ వర్క్ ప్రదర్శిస్తారు. మనం ఇప్పుడు కథాకళి గురించి చూద్దాం. కథాకళి దక్షిణ భారతదేశంలోని కేరళ రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్య నాటక కళారూపం. ఇది రామాయణ, మహాభారత పురాణాలలోని కథలను నృత్యం, విలక్షణమైన వేషధారణ, సంక్లిష్టమైన చేతి ముద్రలు, ముఖ కవళికల ద్వారా ప్రదర్శిస్తుంది. ఈ నృత్యంలో కళాకారులు భారీ దుస్తులు, కిరీటాలు ధరించి రౌద్ర నవరసాలను ప్రదర్శిస్తారు. ఇందులో మాటలు ఉండవు. ఇప్పుడు మోహినియాట్టం గురించి చూద్దాం. మోహినియాట్టం కేరళకు చెందిన ప్రసిద్ధ శాస్త్రీయ నృత్యం. ఇది లాస్య శైలిలో సున్నితమైన కదలికలు మరియు స్త్రీలింగ ముఖ కవళికలతో ప్రదర్శించబడుతుంది. అవును, విష్ణువు యొక్క అవతారమైన మోహిని రూపాన్ని ప్రదర్శించే ఈ నృత్యం భక్తి మరియు ప్రేమరసాలను మేళవిస్తుంది. ఇది తెల్లని లేదా కాషాయ రంగు దుస్తులు మరియు ప్రత్యేకమైన కొప్పులతో కర్ణాటక సంగీత శైలిలో నృత్యకారిణి ఒంటరిగా ప్రదర్శించే అత్యంత మనోహరమైన కళారూపం. శైలి: ఇది భరతముని నాట్యశాస్త్రంలోని లాస్య శైలికి చెందింది. ఇది కథాకళి, తాండవ శైలి కంటే సున్నితమైనది. ప్రదర్శన: సాధారణంగా మహిళలు మాత్రమే ప్రదర్శించే ఈ నృత్యంలో సున్నితమైన కదలికలు, భక్తి మరియు దైవిక ప్రేమ ఇతివృత్తాలు ప్రధానంగా ఉంటాయి. ఇప్పుడు ఒడిశా నృత్యం గురించి చూద్దాం. ఇది ఒడిశా రాష్ట్రంలో ఉద్భవించింది. ప్రధానంగా
జగన్నాథుని ఆలయాలలో మహరిలు అనే దేవదాసీలు ప్రదర్శించే ఈ నృత్యం క్రీస్తుపూర్వం 2వ శతాబ్దంలో ఖారవేలుని పరిపాలనలో అభివృద్ధి చెందింది. ఇది త్రిభంగ, చౌక భంగిమలు, రాధాకృష్ణుల ప్రేమకథలు, గీతగోవిందం ఆధారిత అభినయానికి ప్రసిద్ధి. దీని యొక్క ప్రాచీన నామం గూటిపువ్వ అని విన్నాను. ఇది నిజమేనా? అవును, నిజమే. ఒడిశా రాష్ట్రంలోని పురాతన దేవాలయ శిల్పాల నుండి ఈ నృత్యం రూపుదిద్దుకుంది. ఒడిస్సీ ప్రదర్శన సాధారణంగా భూమి ప్రణామం, మంగళాచరణ్, బటు నృత్యం, పల్లవి, అభినయం, మోక్షం వంటి క్రమంలో ఉంటుంది. ఇప్పుడు మణిపురి నృత్యం గురించి చూద్దాం. మణిపురి నృత్యం ఈశాన్య భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రాచీన శాస్త్రీయ నృత్య రూపం. ఇది రాధాకృష్ణుల ప్రేమకథలు మరియు వైష్ణవ భక్తితత్వాన్ని సున్నితమైన కదలికలతో, ఆకర్షణీయమైన సాంప్రదాయ దుస్తులతో ప్రదర్శిస్తుంది. ఇది క్లాసికల్ మరియు జానపదాంశాల సమ్మేళనం. ఇందులో శరీర కదలికలు వృత్తాకారంలో చాలా మృదువుగా ఉంటాయి. 18వ శతాబ్దంలో వైష్ణవతత్వం విస్తరించడంతో ఈ నృత్యం ప్రాచుర్యం పొందింది. దీనిని జాగోయి అని కూడా పిలుస్తారు. మహిళా నృత్యకారులు పోలోయ్ అంటే కుమిన్ అని పిలువబడే ప్రత్యేకమైన గట్టిగా ఉండే కుచ్చుల దుస్తులు, స్కర్ట్ మరియు మగవారు తెల్లటి ధూవటి ధరిస్తారు. ఇప్పుడు సత్రియ నృత్యం గురించి చూద్దాం. సత్రియ నృత్యం అస్సాం రాష్ట్రానికి చెందిన ప్రసిద్ధ భారతీయ శాస్త్రీయ నృత్య రూపం. 15వ శతాబ్దంలో వైష్ణవ సాధువు శ్రీమంత శంకర్ దేవుడు దీనిని ప్రవేశపెట్టారు. ఈ నృత్యం భక్తిరస ప్రధానమైనది మరియు అస్సామీ సంస్కృతి, ముఖ్యంగా వైష్ణవ ఆశ్రమాలతో పెనవేసుకుపోయింది. 2000 సంవత్సరంలో ఇది శాస్త్రీయ నృత్యంగా గుర్తించబడింది. అవును, సత్రియ నృత్యం కేవలం కళా ప్రదర్శన మాత్రమే కాదు, అస్సాం ప్రజల భక్తి మరియు ఆధ్యాత్మికతను ప్రదర్శించే ఒక సజీవ సంప్రదాయం. ఇప్పుడు చివరి నృత్యమైన ఛౌ గురించి చూద్దాం. ఛౌ నృత్యం అనేది తూర్పు భారతదేశంలోని జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మరియు ఒడిషా రాష్ట్రాల్లో ప్రాచుర్యం పొందిన ఒక శక్తివంతమైన, ముసుగు ధరించి చేసే జానపద మార్షల్ నృత్యరూపం. ఈ నృత్యం రామాయణం, మహాభారతం వంటి పురాణ గాథలను యుద్ధకళల భంగిమలతో, విన్యాసాలతో ప్రదర్శిస్తుంది. 2010లో ఇది యునెస్కో అసంపూర్ణ సాంస్కృతిక వారసత్వ జాబితాలో చేర్చబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇలాంటి వీడియోస్ మీరు మళ్లీ చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ SM Study World.